దూరదర్శన్ సప్తగిరి ప్రేక్షకులకు నమస్కారం. అందరికీ ఆరోగ్యం కార్యక్రమానికి స్వాగతం. వరల్డ్ టీబీ డే సందర్భంగా క్షయవ్యాధి అవగాహన గురించి ఇవాల్టి కార్యక్రమం టెలికాస్ట్ అవుతుంది. ప్రతి సంవత్సరం మార్చి 24న వరల్డ్ టీబీ డేగా జరుపుకుంటాం. టీబీ అంటే క్షయవ్యాధి. మనం పాత రోజుల్లో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో క్షయవ్యాధి అని స్పష్టంగా కూడా పలికేవాళ్ళు కాదు. చేదగ్గు అనేవారండి. చేదగ్గు ఉందంట అని ఇలా అనేవారు. అది క్షయని సరిగ్గా పలకకపోవడం వలనో ఏమో చేదగ్గు అని మార్పు చెందింది ఆ పదం. వాస్తవానికి అది క్షయదగ్గు. అంటే క్షయవ్యాధి లేదా టీబీ వ్యాధి అంటే దగ్గుకు సంబంధించిన వ్యాధి అని మాత్రమే తెలుసు. దగ్గు అనేటువంటిది ఊపిరితిత్తులకు సంబంధించి, కాబట్టి కేవలం ఆ టీబీ వ్యాధి అనేటువంటిది ఊపిరితిత్తుల జబ్బు, ఒక రకమైనటువంటి దగ్గు అని మాత్రమే గ్రామీణ ప్రాంతాల్లో గత రోజుల్లో తెలిసినటువంటి వ్యాధి. సరే, ఈ వరల్డ్ టీబీ డే ఈ నేపథ్యంలో అసలు ఈ టీబీ వ్యాధి లేదా క్షయవ్యాధి ఎలా వస్తుంది, ఎందుకు వస్తుంది, దాని లక్షణాలు ఏంటి, మరి ఏమైనా చికిత్సలు ఉన్నాయా, గతంతో పోల్చుకుంటే ఇప్పుడేమైనా మెరుగైన ఆధునిక వైద్యం అందుబాటులో ఉందా, అలాగే తీసుకోవలసినటువంటి తగిన జాగ్రత్తలు ఏంటి, ఈ వివరాలన్నీ తెలియజేయడానికి ప్రముఖ పల్మనాలజిస్ట్ లేదా శ్వాసకోశ లేదా క్షయవ్యాధి వైద్య నిపుణులు డాక్టర్ శ్రీకంఠి రఘు గారు మన దూరదర్శన్ సప్తగిరి స్టూడియోస్లో ఉన్నారు. వారు గవర్నమెంట్ హాస్పిటల్ ఫర్ చెస్ట్ అండ్ కమ్యూనికబుల్ డిజీజెస్ అండ్ ప్రొఫెసర్ అండ్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ పల్మనరీ మెడిసిన్, గుంటూరు మెడికల్ కాలేజ్. నమస్కారం డాక్టర్ శ్రీకంఠి రఘు గారు. సార్ నమస్కారం. సార్ దూరదర్శన్ ప్రేక్షకులకి నమస్కారం. డాక్టర్ రఘు గారు, మా దూరదర్శన్ సప్తగిరి ఛానల్ తరపున అలాగే ప్రేక్షకులందరి తరపున కూడా మీకు సాదర స్వాగతం అండి మరోసారి. సార్ థ్యాంక్ యూ సార్. డాక్టర్ గారు, మార్చి 24న వరల్డ్ టీబీ డే. ఈ నేపథ్యంలో ఈ సంవత్సరం నినాదం ఏమిటి? ఎందుకంటే WHO వారు ప్రతి సంవత్సరం ప్రతి ఆరోగ్యానికి సంబంధించి ఓ దినోత్సవంగా జరపడం ఆనవాయితీ. మరి వరల్డ్ టీబీ డేకి ఈ సంవత్సరం నినాదం ఏమిటండి? సార్, మనకి ఈ మార్చి 24 ఎందుకు జరుపుకోవాలనే దాని గురించి మనకి ఈ టీబీ అదే బ్యాసిల్లైని మైకోబాక్టీరియం ట్యూబర్క్లోసిస్ అంటారండి. అది మార్చి 24వ తారీఖున రాబర్ట్ కాక్ అనే శాస్త్రవేత్త మన ప్రపంచానికి టీబీ ఈ సూక్ష్మ క్రిమి వలన వస్తుందని తెలియజేయడం జరిగింది. కాబట్టి మార్చి 24ని మనము ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవంగా ప్రతి సంవత్సరము జరుపుకుంటూ వస్తున్నాము. ప్రజలలో అవగాహన కల్పించడం కోసము WHO వాళ్ళు, భారత ప్రభుత్వం వారు ప్రతి సంవత్సరమును ఈ మార్చి 24న ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవంగా జరుపుకుంటూ వస్తున్నారు అన్నమాట. ప్రతి సంవత్సరం అవగాహన కల్పించడానికి, జనాల్లోకి జబ్బుని గురించి తెలియజేయడం కోసం అని చెప్పేసి ప్రతి సంవత్సరం ఒక థీమ్ని మనం చెప్పుకుంటూ వస్తున్నాము. అట్లాగే ఈ సంవత్సరము మనకు ఇచ్చినటువంటి థీమ్ ఏంటంటే, మనము టీబీ వ్యాధిని నిర్మూలించవచ్చును అనేది ఈ సంవత్సరం యొక్క థీమ్ అండి. దాంట్లో ఉప థీములు కూడా ఒక 3 ఇచ్చారు. ఈ నినాదానికి మేము కట్టుబడి ఉన్నాము. ఎంత ఖర్చుకైనా వెనుకాడము. ఇది పూర్తిగా నశించే వరకు మేము విశ్రమించము అనే 3 వాటికి మనం కమిట్ అయ్యి ఉండాలని చెప్పేసి మనకి ఈ థీమ్ని మనకి ఈ సంవత్సరం సెలెక్ట్ చేయడం జరిగిందండి. మొత్తం మీద సార్ ఈ వరల్డ్ టీబీ డే సందర్భంగా WHO వారు, ప్రపంచ ఆరోగ్య సంస్థ వారు థీమ్ అన్నమాట. అవునవును సార్. క్షయవ్యాధిని అంతం చేయగలం. అవును, అంటే వీ కెన్ ఎండ్ టీబీ అని ఇంగ్లీష్లో అంటాం సార్. దానికి మీరు చెప్పారు చక్కగా, అంటే ట్యాగ్ లైన్ లాగా. అదే తెలుగులో కూడా మనం చాలా వరకు అర్థం చేసుకోవడం కష్టమైన మన ప్రేక్షకులకి అర్థమయ్యే భాషలో ఉండటం కోసం అని చెప్పేసి దాన్ని కొంచెం తెలుగులో అర్థమయ్యే విధంగా దాన్ని కొంచెం దాని యొక్క అర్థమయ్యేటట్టుగా చెప్పడం జరిగిందండి. బాగుందండి. డాక్టర్ రఘు గారు, సార్ అసలు ఈ టీబీ లేదా క్షయ సార్ దేని వల్ల వస్తుందండి? సార్, మనకి ఇందాకే చెప్పుకుంటే ఇంతకుముందు పాతకాలంలో ఇది ఎట్లా వస్తుంది ఏందనేది ఎవరికి తెలియదు. అవును, చాలా అసలు ఆ పేరు చెప్తేనే భయపడిపోయేవాళ్ళు. పలానా వాళ్ళ ఇంట్లో టీవీ ఉంది అని తెలిసిందంటే ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్ళటం కానీ
వాళ్ళతో సంబంధాలు బంధుత్వం కలుపుకోవటం కానీ అట్లా చేసేవాళ్ళు కాదు. ఎందుకంటే అది అసలు ఎందుకు వస్తుందో అది ఎవరికి తెలియదు. తెలిసిన తర్వాత మాత్రం దాని గురించి భయపడి అటు పక్కకి వెళ్ళేవాళ్ళే కాదు. మన రాబర్ట్ కాక్ అనే శాస్త్రవేత్త అది 1882 సంవత్సరంలో మార్చి 24వ తేదీన ఇది ఒక సూక్ష్మక్రిమి వలన వస్తుంది అని ఆ సూక్ష్మక్రిమికి పేరు వచ్చేసి మైకోబాక్టీరియం ట్యూబర్క్యులోసిస్ అనేది నామకరణం చేయడం జరిగింది. సో అప్పటి నుంచి వ్యాధి ఎందుకు వస్తున్నదని అయితే తెలుసుకుంటున్నారు, కానీ తర్వాత జరిగే పరిణామాలు దాని గురించి ఇంకా జనాల్లోకి వైద్యం చాలా రోజుల వరకు అందుబాటులోకి రాలేదండి. ఏమండి, అసలు భూమి మీద ఎప్పుడు వచ్చిందండి ఈ టీబీ వ్యాధి? ఇది చాలా మంచి ప్రశ్న అండి. మనిషి పుట్టినప్పటి నుంచి ఈ టీబీ ఉందని మన ఋగ్వేదంలో కానీ యజుర్వేదంలో కూడా ఈ టీబీ గురించి చెప్పడం జరిగింది. అంటే మనకి క్షయ అంటాం. క్షయ అంటే ప్రతి మనిషి క్షీణించిపోవటం. ఓకే. సో అందుకనేసి ఈ జబ్బుని మన పురాతన కాలంలోనే ఋగ్వేదం యజుర్వేదంలోనే మన చరక సంహితలో కూడా ఈ జబ్బుని గురించి చర్చించడం జరిగిందనమాట. క్షయము అంటే నశించిపోవటము, క్షీణించిపోవటము. కాబట్టి ఈ జబ్బు వచ్చిన ఎవరైనా కానీ క్షీణించిపోతూ వచ్చి నశించిపోతూ పోతాడు. కాబట్టి దీనికి క్షయవ్యాధి అని చెప్పి మన వాళ్ళు అప్పట్లోనే దీనికి ఈ పేరు పెట్టడం జరిగింది. సో అట్నే మనకి పురాణాల్లో కూడా మనకి చెప్తూ ఉంటాం, మనకి చంద్రుడికి శాపం పెట్టారు, అందువల్లనే నెలలో 15 రోజులు క్షయించిపోతూ తగ్గిపోతూ వస్తారు. సో అట్లా అదే నామకరణం అదే మన తెలుగులో అట్నే కంటిన్యూ అయిపోయింది. దాన్నే ఇంగ్లీష్లో మన వాళ్ళు టీబీ ట్యూబర్క్యులోసిస్ అంటారండి. అయితే డాక్టర్ రఘు గారు, సార్ అసలు ఈ టీబీ వ్యాధి లేదా క్షయ వ్యాధి ఎలా వస్తుందండి? సార్ ఇది అంటే మనకి చాలా రోజుల వరకు అసలు ఎట్లా వ్యాప్తి చెందుతున్నది కూడా ప్రజలకి తెలియకుండా వచ్చిందనమాట. తర్వాత తెలుసుకుందంటే ముఖ్యంగా ఇది టీబీ వ్యాధి ఊపిరితిత్తుల్లోకి వస్తుంది. సో టీబీ వ్యాధి ఉండేటువంటి రోగి ఎవరైనా దగ్గినా తుమ్మినా మాట్లాడినా సో అది గాలిలోకి నీటి తుంపర్లుగా మనం ఎప్పుడు మాట్లాడినా దగ్గినా ఊపిరితిత్తులో ఉండేటువంటిది గాలి తుంపర్లుగా గాలిలోకి కలిసిపోతుంది అనమాట. సో అట్లా గాల్లోకి వచ్చినటువంటి నీటి తుంపర్లతో పాటు కూడా ఈ బ్యాక్టీరియా ఉంటుందన్నమాట. సో అది మనం ఎప్పుడైతే ఆ గాలి పక్కన ఉండేవాళ్ళు ఎవరైతే పీల్చుకుంటారో సో ఆ గాలి ద్వారా అది మన తర్వాత పక్కన ఉండే వాళ్ళకి ఊపిరితిత్తులోకి వెళ్ళడం జరుగుతుందండి. సో అట్లా ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందుతూ పోతుంటుంది. మనం గాన జబ్బున్న మనిషిని కానీ మనం గుర్తించలేదనుకోండి, సంవత్సరం లోపల అతనికి జబ్బును మనం కానీ గుర్తించకుండా వైద్యం చేయకుండా ఉంటే అతని ద్వారా 15 నుంచి 20 మందికి జబ్బు వ్యాప్తి చెందడానికి అవకాశాలు ఉన్నాయండి. అయితే డాక్టర్ గారు, ఇప్పుడు ఇదేంటంటే ఊపిరితిత్తుల్లోకి వెళ్ళి అని అన్నారు. అవునవును. అసలు ఈ ఊపిరితిత్తుల్లోకి వెళ్ళడం ఏమిటి వెళుతుంది? మొదట్లో చెప్పారు మీరు, టీబీ ఒక సూక్ష్మక్రిమి బ్యాక్టీరియా అని చెప్పి ఇంగ్లీష్ లో అంటున్నాం. అది మరి ఇప్పుడు ఒకతనికి వచ్చిందంటే అందరం పీలుస్తున్నాం కదా, ఇదే మరి ఇది అందరికీ వచ్చే అవకాశం ఉండాలి కదా? అది మంచి ప్రశ్న వేశారండి. చాలా మంది కూడా అడుగుతూ ఉంటారు. ఇది మా ఇంట్లో ఒకరికి వచ్చింది, ఇంకొకరికి వచ్చి మిగతా వాళ్ళకి రాలేదు, ఎట్లా అయ్యిందని అడుగుతుంటారు. ముఖ్యంగా మనకి ఏమవుతుందంటే గాలిలో ఉండేటువంటి బ్యాక్టీరియా 18 గంటల నుంచి 20 గంటల వరకు అది బతికే ఉంటుందండి. ఇప్పుడు మనకు మామూలుగా వాతావరణంలోకి రాగానే చచ్చిపోవాలి, కానీ ఈ బ్యాసిల్ యొక్క సూక్ష్మకి యొక్క ఇదేంటంటే ఈ 18 నుంచి 24 గంటల వరకు గాలిలో అట్నే బతికుంటుంది. ఓకే. సో గాలిలో ఉండేటువంటి బ్యాసిల్ మనకి పీల్చుకున్న తర్వాత పీల్చుకున్న గాలితో పాటుగా మన ఊపిరితిత్తుల్లో శ్వాసగోళాల్లోకి వెళ్ళిపోతుందండి. అక్కడ ఏమవుతుందంటే మన ఒక రక్షక వ్యవస్థ ఉంటుంది, అదే ఆల్విలార్ మ్యాక్రోఫేజెస్ అంటారు. వాటిని శ్వాసకోశ రక్షక భటులు అని మనం అనుకోవచ్చు. అవి ఏం చేస్తే లోపలికి వెళ్ళినా ఈ బ్యాసిలైన్ కానీ దేని కానీ మొత్తం క్లీన్ చేయటము, ఆ బ్యాసిలైన్ చంపేయటము జరుగుతుంటాయి. అది దాదాపుగా అది దేని మీద ఆధారపడి ఉంటుంది? ప్రతి ఒక్క రోగి యొక్క వ్యాధి నిరోధక శక్తి మీద ఆధారపడి ఉంటుంది. ఎవరికైతే వ్యాధి నిరోధక శక్తి బాగా ఉంటుందో వాళ్ళని లోపలికి వెళ్ళిన సూక్ష్మక్రిమిని వ్యాధి నిరోధక శక్తి ద్వారా ఆల్వియోలో ఉన్నటువంటి మ్యాక్రోఫేజెస్ అనేటువంటి కణాలు వాటిని తినేయటము, వాటిని చంపేయటము, ఆ వ్యాధి అతనికి రాకుండా చేస్తాయి.
అదే వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉండే వాళ్ళకి లోపలికి వెళ్ళిన బ్యాసిల్ అవి దాని ద్వారా మళ్ళీ ఒకదాని నుంచి ఒకదాని నుంచి అది పిల్లలు పెట్టడం చేస్తూ ఉంటుంది. సో అట్లా ఎవరికైతే వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉండి గాలిలో అటువంటి సూక్ష్మక్రిమిని ఎవరైతే లోపలికి పీల్చుకుంటారో వాళ్ళకి వస్తుంది. అందరూ పీల్చుకుని అందరికీ రాదు. అట్లా ఎవరికి వస్తుంది ఎవరికి రాదు అనేది అతని యొక్క రోగి పక్కనుండే మనిషి యొక్క వ్యాధి నిరోధక శక్తి మీదే ఆధారపడి ఉంటుందండి. సరే డాక్టర్ రఘు గారు సార్ చెప్పారు. అయితే ఇప్పుడు ఇది టీబీ వ్యాధికి సంబంధించిన లక్షణాలు, ఇప్పుడు ఏదైనా ఒక వ్యాధికి జ్వరం వస్తే ఒళ్ళంతా వేడిగా ఉండడం, చేదుగా ఉండడం, ఏమి తినలేకపోవడం, నీరసంగా నిస్సత్తుగా, ఇవి ఒక్కో వ్యాధికి ఒక్కో లక్షణాలు అంటుంటారు. ఈ టీబీ వ్యాధికి మామూలుగా నా చిన్నప్పుడు నేను బాగా గమనించాను, బాగా దగ్గుతూ ఉంటే వీడు బాగా దగ్గుతున్నాడు, చేదగ్గుందేమో ఇలా అనేవారు. రెండోది డాక్టర్ గారు, ధూమపానం చేసే వాళ్ళకు అరే ఎందుకు తాగమాకర సిగరెట్లు బీడీలు చుట్టలు తాగొద్దు, టీబీ వస్తుందట అని కూడా నేను విన్నాను డాక్టర్ గారు. ఇది మరి అసలు దీని లక్షణాలు ఏంటి, అది ఒకసారి చెప్పండి. అంటే మామూలుగా మనకి టీబీ జబ్బు ఊపిరితిత్తుల్లోకి వచ్చిన తర్వాత ఇందాక చెప్పినట్టు మనకి వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోయిన వాళ్ళు జబ్బు పెరగడం జరుగుతూ వస్తుందన్నమాట. ఈ జబ్బు పెరుగుతూ వచ్చినప్పుడు రోగికి దగ్గు రావడం మొదలవుతుంది. సో మామూలుగా జలుబు దగ్గు అనుకుంటే మనకి 4 రోజులు 5 రోజుల్లో తగ్గిపోతుంది. సో ఈ దగ్గు ఏ దగ్గు అయినా కానీ 2 వారాలకు మించి దగ్గు తగ్గకుండా వస్తున్నది అనుకోండి, అటువంటి వాళ్ళకి టీబీ లక్షణాలు ఇది ఒకటి అన్నాడు. రెండోది ఏంటంటే 2 వారాలకు మించి జ్వరం, మామూలు జలుబు జ్వరాలు ఏమనుకోండి 3 రోజులు 4 రోజులు 5 రోజులు వారంగా తగ్గిపోతాయి. సో టీబీ జబ్బులో జ్వరం మాత్రం తగ్గదనమాట. 2 వారాలకు మించినటువంటి దగ్గు కానీ 2 వారాలకు మించిన జ్వరం కానీ, ఒళ్ళంతా చెమటలు రాత్రిపూట చెమటలు పెట్టడం కానీ, ముఖ్యంగా జ్వరం సాయంత్రం పూట రావటం కానీ, బలహీన పడిపోవటం కానీ, నీరసంగా రావటం కానీ, ఆకలి చచ్చిపోవటం కానీ, ఇటువంటి లక్షణాలు ఉన్నప్పుడు మనకి టీబీ ఉన్నట్టుగా మనం అనుకొని దానికి సంబంధించిన పరీక్షలు చేయించుకోవడానికి వెళ్ళాలి. దాంతోపాటు ముఖ్యంగా ఎప్పుడైనా దగ్గినప్పుడు రక్తం పడింది అనుకోండి, మన భారతదేశంలో ఈ టీబీ చాలా ఎక్కువగా ఉంది. ఇంకా ఈవెన్ అన్ని కంట్రీస్లో పోల్చుకుంటే ఇంకా మన కంట్రీ అభివృద్ధి చెందుతున్న దేశంగానే ఉండిపోయినది కాబట్టి ఇంకా మన దేశంలో కూడా ఇంకా టీబీ కొంచెం ఎక్కువగానే ఉంది. సో కాబట్టి ఇటువంటి చిన్న లక్షణాలు ఉన్నప్పుడు మనం వెంటనే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి దానికి సంబంధించిన పరీక్షలు చేయించుకోవాలి. ఈ లక్షణాలు ఉన్న ఎవరైనా కానీ అశ్రద్ధ మాత్రం చేయకూడదు. అశ్రద్ధ చేసే కొద్దీ జబ్బు పెరుగుతుందే తప్ప తగ్గదు. కాబట్టి ఎవరికైతే లక్షణాలు మీరు ఇప్పుడు చెప్పిన లక్షణాలు ఏమాత్రంగా కొద్దిగా అనిపించినప్పుడు వెంటనే దానికి సంబంధించిన డాక్టర్ దగ్గర చూపించుకొని వైద్యం చేయించుకోవాల్సిందిగా కోరుచున్నాను. డాక్టర్ గారు మీరు చెప్పారు ఇప్పటివరకు ఏంటంటే ఊపిరితిత్తులకు సంబంధించి ఎక్కువగా అంటే ప్రజల్లో తెలియడం కూడా ఇదే ఎక్కువ తెలుసు అండి. కానీ నేను చాలాసార్లు విన్నాను డాక్టర్ గారు, ఎముకలకు టీబీ వచ్చిందట, బ్రెయిన్ కి ఏదో టీబీ. అరే ఇదేంటి టీబీ అంటే ఊపిరితిత్తులకు కదా వచ్చేది, ఎముకలకు వచ్చింది అంటున్నారేంటి, బ్రెయిన్ కి వచ్చింది అంటున్నారేంటి, ఇలా ఆశ్చర్యపోయేవాడిని. ఇది ఏమిటి కేవలం ఊపిరితిత్తులు అని కాకుండా శరీరంలో ఇంకా ఇతర భాగాలకు కూడా వచ్చే అవకాశం ఏమైనా ఉంటుందా? అవునండి, ఇప్పుడు టీబీ ఒక స్పెషాలిటీ ఉందండి. అది మామూలు జబ్బు కాదు. ఒక చోట వచ్చిందని మనం దాన్ని చేయడానికి లేదు. మన శరీరంలో గోరు వెంట్రుక తప్ప మిగతా శరీర భాగాల్లో అది ఎక్కడైనా రావచ్చండి. మనకేంటంటే గాలి ద్వారా వస్తుంది కాబట్టి, ముఖ్యంగా మనం గాలి పీల్చుకుంటాం కాబట్టి జబ్బు ఊపిరితిత్తుల్లోనే ఎక్కువగా వస్తుంది. 100%లో 80 నుంచి 85% ఊపిరితిత్తులకు వస్తుంది. మిగతా 15% మిగతా శరీరంలోని గోరు వెంట్రుక తక్క ఏ అవయవంలో అయినా రావచ్చు. ఇందాక మేము చెప్పినట్టుగా ఊపిరితిత్తులోకి వెళ్ళిన తర్వాత ఊపిరితిత్తులో జబ్బు పెరుగుతూ వచ్చిన తర్వాత అది అక్కడే ఉండదు. అక్కడ కొన్ని రోజుల తర్వాత అక్కడ బోరు కొడుతుంది, తర్వాత రక్తంలోకి వెళ్ళిపోతుంది. రక్తం ద్వారా మిగతా శరీర భాగాలకి పాకిపోతుంది. లేదంటే పేషెంట్ దగ్గుతో పాటు కళ్ళు వస్తుంటుంది. కొందరు ఏం చేస్తారు, కళ్ళు ఊసేస్తుంటారు, కొందరు ఏదో ఊసేయకుండా మింగేస్తారు. సో మింగేసినప్పుడు ఏమవుతుంది, ఆ టీబీ కళ్ళతో పాటుగా టీబీ బ్యాసిల్ సూక్ష్మక్రిములు కూడా మింగినప్పుడు ఆ కళ్ళతో పాటు మన ఆహార వాహికల ద్వారా పేగులకి పాకటం, పొట్టలోకి రావటం అట్లా జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో అందుకని మనకి ఒక టీబీ అనగానే మనం
ఒట్టి ఊపిరితిత్తులకి అనుకోకుండా శరీరంలో ఎక్కడైనా రావచ్చు. దాని జబ్బు లక్షణాలను బట్టి డాక్టర్ గారు నిర్ధారణ చేసిన తర్వాత మనకి అర్థమవుతుంది. అది అంటే ఇప్పుడు మొత్తం మీద మీరు చెప్పిన దాన్ని బట్టి ఏం అర్థమవుతుందంటే నాకు సార్ ఈ క్యాన్సర్ వ్యాధికి సంబంధించింది లాగానే అనిపిస్తోంది. గోరు వెంట్రుకకు తప్ప శరీరంలో ఏ భాగానికైనా రావచ్చు సార్ అని అన్నారు. క్యాన్సర్ కూడా ఇలాగే అంటుంటారు. అదే సార్, రక్తం ద్వారా మనకి ఎట్లయినా ఏ శరీర భాగానికైనా వెళ్ళిపోవచ్చు. మనకి అది ఎక్కడ నిలబడుతుందో ఎక్కడ జబ్బు వస్తుందో అనేది మనకి లక్షణాలు బట్టి ఆ భాగాన్ని బట్టి మనం చూసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ ఏంటంటే డాక్టర్ గారు సార్ ఇప్పుడు క్యాన్సర్ వ్యాధికి సంబంధించి ఒక చోట వస్తే అది స్ప్రెడ్ అవుతుంది అంటుంటారు. ఆఖరికి బ్రెయిన్ కి కూడా ఏమైనా ఉందా అనే పరీక్షలు చేస్తూ ఉండడము. అలాగే ఈ టీబీ వ్యాధి అంటే రక్తం ద్వారా వ్యాప్తి చెందవచ్చు అని మీరు ఒక మాట అన్నారు. మరి క్యాన్సర్ వ్యాధికి బ్లడ్ క్యాన్సర్ అని ఒకటి ఉంది, లుకేమియాను ఏదో అంటారు. మరి రక్తంకి టీబీ వ్యాధి వస్తుందా? రక్తానికి టీబీ వ్యాధి రాదండి. రక్తం ద్వారా రక్తంలోకి వెళ్ళినటువంటి సూక్ష్మక్రిములు రక్తం ద్వారా శరీర భాగాలకు పాకి ఎక్కడో చోట ఏదో ఒక శరీర భాగాలు నిలబడిపోతాయి. ఆ నిలబడిపోయినప్పుడు అక్కడ మళ్ళీ వ్యాధిని మనకి కలుగజేస్తాయి తప్ప రక్తంలో టీబీ ఉండదు. రక్త పరీక్షల ద్వారా టీబీ నిర్ధారణ కూడా జరగదు సార్. అది ఇందాక మీరు లక్షణాల్లో కళ్ళే అంటే 2 వారాలకు మించి దగ్గు, వీడని దగ్గు వస్తూ ఉంటే దీన్ని డాక్టర్ గారు నిర్ధారణ చేసి చేస్తారన్నారు. చూడండి, ఎక్కువగా కళ్ళె పడుతుంటదండి. ఈ కళ్ళలో రక్తపు చారికలు పడేటువంటి లక్షణం కూడా టీబీ ఉందేమో చూయించుకో అంటుంటారు. అవునవును సార్, కరెక్టేనండి. అవును కరెక్ట్. మనకి కొన్ని రోజులు వెళ్ళిన తర్వాత ఇందాక చెప్పినట్టుగా అది శరీర భాగంలో ఒక చోటకి వెళ్ళిన తర్వాత అక్కడ తినేస్తూ వస్తుంటుంది. సో తినేస్తూ వస్తే ముందు కళ్ళె వస్తుంటుంది. కళ్ళ తర్వాత ఇంకెక్కువ తినేయడం మొదలుపెట్టిన తర్వాత లోపల రంధ్రాలు ఏర్పడటం జరుగుతాయి. సో రంధ్రాలు ఏర్పడినప్పుడు ఆ రంధ్రాల్లోంచి రక్తం కారిపోయి కళ్ళలో రక్తం వస్తుంటుంది. సో కాబట్టి మనం చిన్నగా అదే ముందు దగ్గుగా పొడి దగ్గుగా మొదలయ్యి తర్వాత కళ్ళతో రావటం జరిగి తర్వాత మళ్ళీ కళ్ళతో పాటు రక్తం పట్టము, మళ్ళీ ఎక్కువ రక్తం పట్టము, కళ్ళు లేకుండా రక్తం పట్టడం, అట్లా ఒక సీక్వెన్స్ మాదిరి వెళ్ళిపోతుంటాయి. తీవ్రత పెరిగే కొద్దీ మనకి లక్షణాలు కూడా పెరుగుతూ వస్తాయండి. డాక్టర్ గారు ఇంకోటి ఏంటంటే అసలు ఏ వ్యాధికైనా సరే నిర్ధారణకి కొన్ని ప్రత్యేకమైన పరీక్షలు ఉంటాయండి. వ్యాధి నిర్ధారణ పరీక్షలు అంటుంటారు. మరి దీన్ని ఎలా నిర్ధారణ చేస్తారు? ఏ రకమైనటువంటి పరీక్షలు ఉన్నాయి? అదే మనకి టీబీ ముఖ్యంగా మనకి ఊపిరితిత్తుల్లోకి వస్తుంది అనుకున్నాం కదా. ఇందాక చెప్పిన లక్షణాల్లో మనకి దగ్గుతో పాటు కళ్ళే పడుతుంది. అవునండి. కళ్ళు అనేది పరీక్ష అనేది దీనికి చాలా ముఖ్యమైనటువంటి పరీక్ష అండి. దీంట్లోనే మనకి 100% మనకు టీబీ ఉందా లేదా అని తెలుసుకోవడానికి మనకి ఖచ్చితమైన ఆధారం దొరుకుతుంది. సో కళ్ళ పరీక్ష అనేది చాలా ముఖ్యమైనది. పురాతన కాలంలో అంటే 100 మందిలో చేస్తే 20 మందికి 30 మందికి ఈ కళ్ళ పరీక్ష ద్వారా నిర్ధారణ జరిగేది. కానీ కొత్తగా వచ్చిన కళ్ళ పరీక్ష వ్యాధి నిర్ధారణ పరీక్షల్లో మనకి దాదాపుగా 100 మందిలో 80 నుంచి 90 మంది వరకు మనకి ఖచ్చితంగా టీబీ ఉందా లేదా అనేది తెలుసుకోవడానికి మనకి మంచి పరీక్షలు ఉన్నాయండి. దాన్ని సిబి నాట్ అంటారనమాట. అది కొత్తగా వచ్చినటువంటి కళ్ళ పరీక్ష. సో దాంట్లో మనకి ఇమీడియట్గా మనకి 4 గంటల్లోనే, ఇంతకుముందు చాలా టైం పట్టేది, అట్లా ఈ 4 గంటల్లోనే మనకి వీడికి రోగికి టీబీ ఉందా లేదా అనేది తెలుసుకోవచ్చు. ఒకసారి కళ్ళే లేకుండా ఉంటుంది, ఒట్టి పొడి దగ్గే ఉంటుంటుంది. అటువంటి పేషెంట్ కళ్ళ పరీక్ష మనం చేయలేం కాబట్టి ఎక్స్రే తీసి చూస్తాం. అది ఎక్స్రేలో టీబీకి సంబంధించిన లక్షణాలు ఉండేటువంటి ఉంటాయి. ఎక్స్రే చూసినప్పుడు మనకి ఇట్లా ఎక్స్రే ఉంటే దీన్ని టీబీగా మనం గుర్తించాలని చెప్పి ఉంటాయి. సో అటువంటి లక్షణాలు మనకి ఎక్స్రేలో కనపడ్డాయి అనుకోండి, దాన్ని బట్టి మనకి కళ్ళే లేకపోయినా మిగతా పేషెంట్కి జ్వరం రావటము, పొడి దగ్గర 2 వారాలు దాటి రావడం, జ్వరం వస్తూ ఉండడం, ఎక్స్రే కళ్ళు లేకపోయినా కానీ ఎక్స్రేలో టీబీకి సంబంధించిన లక్షణాలు కనపడితే మనం టీబీ ఉన్నట్టుగా దాన్ని నిర్ధారణ చేసుకొని వైద్యం మొదలు పెట్టుకోవాల్సి వస్తుంది. ఎక్స్రే ఒకటి, కళ్ళ పరీక్ష ఒకటి, మనకి ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి నిర్ధారణ పరీక్షలు మనకు అక్కడే ఉంటాయండి. అది అయితే డాక్టర్ గారు, అంటే ఇటీవల కాలంలో ఎక్కువగా గమనించే దాన్ని బట్టి ఎక్స్రేనే ఎక్కువ తీస్తున్నారు. అవునవును. ఇప్పుడు ఎక్స్రేలో కూడా అంటే డౌట్ అయితే ఉంది, ఇది టీబీ లక్షణాలు లాగానే ఉంటాయి. వైద్య నిపుణులు ఏం చేస్తారంటే ఎక్స్రే తీస్తారు. ఆ ఎక్స్రేలో కూడా
ఎక్కడో డౌట్గా ఉంటుంది, ఉండి ఇది టీబీ లాగానే ఉంది కానీ ఎక్స్రేలో నాకు ఇంకా సరిగ్గా నిర్ధారణ కాలేదు అని డౌట్ పడినప్పుడు డాక్టర్ గారు ఇంకా ఏమైనా అడ్వాన్స్డ్ ఇమాజినేషన్స్ అంటే ఇప్పుడు మన కళ్ళ పరీక్ష అనుకున్నాం కదా, కళ్ళ పరీక్షలో మనకి తెలుస్తుంది. ఇప్పటికి కళ్ళ లేదనుకోండి, నెక్స్ట్ సిటీ స్కాన్ అని ఉంటుంది, అది తీయించుకుంటాము. అది కూడా ఇంకా కళ్ళ లేదు, ఇంకా పేషెంట్కి మనకి నిర్ధారణ చేసుకోవడానికి ఇబ్బందిగా ఉంది అనుకున్నప్పుడు బ్రాంకోస్కోపీ చేస్తూ ఉంది. అంటే ఊపిరితిత్తులోకి గొట్టం వేసేసి మన ఎక్స్రేలో పలానా చోట జబ్బు ఉందని మనకు కనపడుతుంటుంది. సో అక్కడికంతా మన సెలైన్ అన్ని పంపించేసి శుభ్రం చేసేసి ఆ నీరు తీసి ఆ నీరుని మళ్ళీ సీబీ నాటికి పంపిస్తాం. సో ఒక్కోసారి మనకి కళ్ళలో మిస్ అయినా, ఒక్కోసారి కళ్ళ లేకపోయినా బ్రాంకోస్కోపీ ద్వారా కడిగినటువంటి నీళ్ళని మనం సీబీ నాటికి పంపిస్తే మిస్ అయిన 1-2 కేసులు కూడా మనం ఖచ్చితంగా మనకి నిర్ధారణ చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అవి లేటెస్ట్గా మనం చేయగలిగినటువంటి పరీక్షలు అండి. అంటే పేషెంట్ ఒక టీబీ పేషెంట్ మీద మొదట్లో చెప్పినట్టుగా ఒకరిని మనం మిస్ అయినంటూ వాడు 15 నుంచి 20 మందికి ఎక్కిచ్చేస్తాడు జబ్బుని. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో టీబీ జబ్బు ఉన్న మనకు అనుమానం ఉన్న ప్రతి పర్సన్ని వ్యాధి నిర్ధారణ చేసేంత వరకు కూడా మనం లాస్ట్ వరకు కూడా ప్రయత్నం చేసి అతనికి నిర్ధారణ చేయాల్సిన అవసరం ఉందండి. అయితే డాక్టర్ శ్రీకంఠి రఘు గారు సార్, ఇప్పుడు ఇదంతా అంటే ఊపిరితిత్తులకు సంబంధించి 2-3 పరీక్షలు చెప్పారు, చాలా ఈజీగానే ఉంటాయి, అంత ఖరీదైనవి కూడా కావు. అయితే డాక్టర్ గారు మరి మిగతా శరీర భాగాలకు ఒకవేళ టీబీ వస్తే వాటిని ఎట్లా నిర్ధారణ చేస్తారండి? అదే మనకి ఇక్కడ ఊపిరితిత్తుల్లో మనకు కళ్ళు ఉంటుంది కాబట్టి కళ్ళే చేస్తాము. మిగతా శరీర భాగాలకి మనకి ఎక్కడైతే జబ్బు వచ్చింది అనుకుంటామో, ఇప్పుడు పొట్టలో వచ్చింది అనుకో, పొట్టలో ఒకసారి నీరు చేరుతూ ఉంటుంది, సో నీరు తీసి పరీక్ష పంపిస్తాము. లేదా పొట్టలో ఎక్కడ గడ్డలు వస్తాయి, ఆ గడ్డలో చిన్న సూది పెట్టి తీసి పరీక్ష చేస్తాము. అట్లా ఏ శరీరం ఇప్పుడు మెదడుకు వచ్చింది అనుకోండి, సిఎస్ఎఫ్ తీస్తాము. అట్లా మన శరీర భాగాల్లో ఎక్కడ టీబీ ఉందని మనకి అనిపిస్తుందో దాని నుంచి ముక్క కానీ నీరు కానీ తీసి, ముక్క అయితే మనకి ఎఫ్ఎన్ఏసి చేయటం కానీ బయాప్సీ చేయటం కానీ జరుగుతుంది. దాంట్లో పెథాలజీ వాళ్ళు వాళ్ళ టీబీ ఉందా లేదా అనేది వాళ్ళు చెప్తారు. నీరు ఉందనుకోండి, నీరు ఆల్రెడీ ఇందాక చెప్పినట్టు మన నీరుని తీసి మనం సీబీ నాటికి పంపిస్తే దాంట్లో కూడా మనకి టీబీ ఉందా లేదా అనేది ఖచ్చితంగా నిర్ధారణ. శరీర భాగంలో ఎక్కడున్నా మనం నిర్ధారణ చేయొచ్చు, ఊపిరితిత్తుల్లో ఎక్కడున్నా మనం నిర్ధారణ చేయొచ్చు. అన్ని పరీక్షలు మనకి బాగా మంచిగా ఉన్నాయి. సో ఆ పరీక్షల్లో జబ్బు ఎక్కడ మనం మిస్ కాకుండా నిర్ధారణ చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి సార్. అయితే డాక్టర్ గారు సార్, ఈ టీబీ వ్యాధి అనేటువంటిది ఎవరికి ఎక్కువగా వచ్చే అవకాశం ఉందండి? సార్, ఇది చాలా మంచి ప్రశ్న సార్. అంటే మామూలుగా మనం జబ్బు ఉందని చెప్పగానే చాలామంది భయపడిపోవటం, ఇంకా మన భారతదేశంలో స్టిగ్మా అంటారు, ఆ స్టిగ్మా ఎక్కువ, అందుకని భయపడుతూ ఉంటారు. సో మా ఇటు పక్క 7 తరాలకు లేదు, అటు పక్క 7 తరాలకు లేదు, మాకెందుకు వచ్చిందని అడుగుతూ ఉంటారు. ముఖ్యంగా దీన్ని ఇందాక మొదట్లో చెప్పినట్టు వ్యాధి నిరోధక శక్తి అనేది మనకి నిర్ధారణ, మనకి ఒక కొలమానం. అది ఎక్కువ వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా ఉంటే మనకి జబ్బు అది రాకుండా ఉండడానికి ఉంటుంది. ఎవరిలో వ్యాధి నిరోధక శక్తి ఉంటుంది, ఎవరిలో ఉండదు అనేది మనం చెప్పలేము. ముఖ్యంగా పొగ తాగే వాళ్ళకి, మద్యపానం చేసే వాళ్ళకి, షుగర్ పేషెంట్స్కి, క్యాన్సర్ సంబంధించి వైద్యం చేయించుకుంటున్న పేషెంట్స్కి, కీళ్ళ నొప్పులకు కానీ, ఇంకా కిడ్నీ సంబంధించిన క్రానిక్ కిడ్నీ పేషెంట్స్కి కానీ, ఎక్కువగా స్టెరాయిడ్ మందులు వాడుతున్నటువంటి వాళ్ళకి కానీ, పోషకాహార లోపం ఉండేటువంటి వాళ్ళకి కానీ, మానసిక వ్యాధులతోటి బాధపడే వాళ్ళకి కానీ, వీళ్ళల్లో హెచ్ఐవి పేషెంట్స్ కానీ, వీళ్ళలో మనకి వీళ్ళని వల్నరబుల్ అంటారన్నమాట. అంటే వీళ్ళలో టీబీ జబ్బు ఎక్కువగా రావడానికి అవకాశం ఉండేటువంటి ప్రజలు అన్నమాట. సో ఎవరైనా ధూమపానం చేస్తున్నా, మద్యపానం చేస్తున్నా వాళ్ళు సాధ్యమైనంత వరకు ఆ రెండింటిని వదిలేయాలి. మనకు వదిలేనంత వరకు మనకి ఎప్పుడోసారి జీవితకాలంలో టీబీ రావడానికి అవకాశాలు 30-40% ఎక్కువగా ఉంటాయి సార్. డాక్టర్ గారు, ఈ టీబీ వ్యాధి అనేటువంటి నిర్ధారణ అయ్యాక సార్ మరి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలండి? అది మనం చాలామంది భయపడుతుంటారు. యాక్చువల్గా జబ్బుని గురించి భయపడాల్సిన పని లేదు. రెండోది ఏంటంటే మనం ఏం చేస్తాము, వాడికి ఫలానా వాటిలో టీబీ జబ్బు వచ్చిన నిర్ధారణ కానీ వాడిని సపరేట్గా పెట్టడము, వాడి చెంబు గ్లాసు లోటా పక్కన పెట్టడము,
వాడు వేరే వాష్రూమ్ పంపించడం ఇట్లా చేస్తున్నారు. మనకి టీబీ వ్యాధి మనకి వ్యాప్తి చెందేది గాలి ద్వారానే. సో కాబట్టి ముందు టీబీ వ్యాధి అని ఎవరికైతే నిర్ధారణ అవుతుందో వాడికి ముందు రోగికి మాస్క్ తగిలించాలి. సో అతన్ని కూడా రోగిని కూడా మంచి గాలి వెలుతురు ఉండేటువంటి రూమ్లో ఉంచాలి. అట్నే అతనికి ఎవరైతే హెల్పర్గా ఉంటారో అతనికి సహాయకులుగా ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా వీలైనంత వరకు మాస్క్ వేసుకోవాలి. పేషెంట్ వైద్యం మొదలుపెట్టిన తర్వాత సాధ్యమైనంత వరకు దగ్గు 2 వారాల్లో తగ్గిపోతుంది. దగ్గు తగ్గిపోయిన తర్వాత సాధ్యమైనంత వరకు ఈ వ్యాధి వ్యాప్తి చెందడం అనేది తగ్గిపోతుంది. సో కాబట్టి మెయిన్ ఏంటంటే మనకి పేషెంట్కి మాస్క్ పెట్టడము, అతని సహాయం చేసే ప్రతి ఒక్కరూ వీలైనంత వరకు దూరంగా ఉండడం. అతనికి సహాయం అవసరం అవుతుంది కాబట్టి మనం కూడా చేసేవాళ్ళు మాస్క్ పెట్టుకొని ఉంటాము. ఆ వెలుతురు గాలి బాగా ఉండాలి. ఉన్నప్పుడే ఒకవేళ అతను దగ్గిన తుమ్మిన దాంట్లో వచ్చిన బ్యాసీలు గాలి ద్వారా బయటికి వెళ్ళిపోతాయి. ఇంట్లో ఉండే వాళ్ళకి జబ్బు రాకుండా ఉంటుంది. ముఖ్యంగా మన వాళ్ళు ఏం చేస్తారు, చలికాలంలో బాగా చలిగా ఉంది కిటికీలు తలుపులు వేసేసి పడుకుంటుంటారు. ఒకే గదిలోనో ఒకే రూమ్లో ఉండడం జరుగుతుంటుంది. అప్పుడు ఎక్కువగా వ్యాధి వ్యాప్తి చెందడానికి అవకాశాలు ఉంటాయి. వీలైనంత వరకు గాలి వెలుతురు బాగా ఉండేటువంటి గదుల్లో ఆ రోగిని అతన్ని ఉంచాలి. అదే అట్లాగే పోషకాహారం కూడా బాగా ఎక్కువగా తీసుకోవాలి. పోషకాహార లోపం లేకుండా చేసుకోవాలి. మూడోది ఏంటంటే ధైర్యంగా ఉండాలి. ముందు పేషెంట్ ఏంటంటే జబ్బు ఉందని చెప్పగానే డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు, భయపడిపోతాడు. ఇది పెద్ద జబ్బు వచ్చింది అనేసి. ఈ పాతకాలంలో అంటే మనకి వైద్యం లేదు, ప్లస్ వచ్చే పాతకాలంలో వైద్యం ఉన్నా ఎక్కువ రోజులు మందులు వాడేయాల్సిన అవసరం ఉండేది. కాబట్టి చాలామంది భయపడేవాళ్ళు. ఇంకా భయం నుంచి ఇంకా చాలామంది బయటికి రాలా. ఇప్పుడు ప్రస్తుతానికి ఉండేటువంటి మన మందుల వలన అసలు జబ్బుని గురించి భయపడాల్సిన పనే లేదు. కరెక్ట్గా మన మందులు డాక్టర్ గారు చెప్పినట్టుగా మనం కానీ ఎప్పుడైతే మనం మింగుతామో 100% ఇది క్యూరబుల్ డిసీజ్. అంటే ఖచ్చితంగా 100కి 100% మందులు కరెక్ట్గా వాడుకుంటే జబ్బు మాత్రం పూర్తిగా నయమైపోతుంది. డాక్టర్ గారు చెప్పారు ఇప్పుడు పూర్తిగా నయం అవుతుంది అంటే మందులు వాడితే డాక్టర్ గారి పర్యవేక్షణలో స్పెషలిస్టుల పల్మనాలజిస్టుల నేపథ్యంలో వాళ్ళ దగ్గర చికిత్స పొందితే పూర్తిగా నయం అవుతుంది అని చెప్తున్నారు. అసలు టీబీ మందులుకి ఒక డోసు ఇదిగో ఇన్ని రోజులు అని ఏదో అంటుంటారండి. ఎన్ని రోజులు వాడాలండి? ఇది మనకి ఒకసారి జబ్బు నిర్ధారణ అయిన తర్వాత 6 నెలలు వైద్యం అండి. అంటే దీంట్లో 2 రకాలు ఉంటాయి మనకి, మామూలు టీబీనా ముదిరిన టీబీ అని. అది కూడా మనకి ఇందాక చెప్పిన కళ్ళ పరీక్షలో సిబి నెట్లోనే మనకి నిర్ధారణ అయిపోతుంది. సో కాబట్టి మామూలు ముదరని టీబీ అయితే 6 నెలలు వైద్యం అండి. అది కూడా ప్రతి నెల వచ్చి చూపించుకోవటము, పోషకాహార లోపం లేకుండా బాగా తినటము, షుగర్లు అట్లాంటివి ఏమైనా ఉంటే కంట్రోల్లో పెట్టుకోవటము, కిడ్నీ జబ్బులు ఎట్లాంటివి అన్నా, లివర్ జబ్బులు ఎట్లాంటివి అన్నా అన్నీ జాగ్రత్తగా కంట్రోల్లో పెట్టుకుంటూ టీబీ మందులు డాక్టర్ గారి పర్యవేక్షణలో కరెక్ట్గా మందులు వాడితే 100% ఇది జబ్బు పూర్తిగా నయమైపోతుంది. మామూలుగా మన వాళ్ళు ఏం చేస్తారంటే 2 నెలలు వాడతారు, జబ్బు లక్షణాలు తగ్గిపోతాయి. జబ్బు లక్షణాలు ఎప్పుడైతే తగ్గిపోతే ప్లస్ పేషెంట్కి వెల్ బీయింగ్ వస్తుంది. అంటే మెయిన్ ఏంది, అంతకుముందు జ్వరం ఉంటుంది, దగ్గు ఉంటుంది, ఆకలి లేకుండా ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి పేషెంట్కి. ఎప్పుడైతే మనం మందులు మొదలుపెట్టిన తర్వాత జ్వరం పోతుంది, దగ్గు తగ్గిపోతుంది, ఆకలి పెరుగుతుంది, ఇంకా నేనేమైనా చేయగలననే కాన్ఫిడెన్స్ పేషెంట్కి వచ్చేస్తుంది. 2 నెలలు వాడడం కానీ వీడికి అన్నీ అయిపోయినా నాకేం జబ్బు లేదు, డాక్టర్లు ఎన్నిసార్లు చెప్పినా ఒక అరౌండ్ 20 to 30% ఏం చేస్తారు, నాకంతా బాగుంది కదా ఎందుకు మందులు మింగాలా అనే దాని మీద 2 నెలలు వాడటం 3 నెలలు వాడటం అంతా తగ్గిపోయింది అని చెప్పి ఆపేయడం జరుగుతుంది. అది చాలా చెడ్డ పని. డాక్టర్లు ఇప్పుడంతా రీసెర్చ్ చేసి అంతకుముందు 1.5 సంవత్సరం 2 సంవత్సరాలు ఉండే వైద్యాన్ని 6 నెలలకు తగ్గించారు. సో ఈ 6 నెలలు మనం కరెక్ట్గా వాడుకుంటే మనకి జబ్బు అనేది జీవితంలో లేకుండా పోతుంది. ఈ 2 నెలలు వాడి 3 నెలలు వాడి ఆపి మళ్ళీ తిరగబెట్టి మళ్ళీ ఇబ్బందులు పడే కంటే డాక్టర్ పర్యవేక్షణలో 6 నెలలు ఖచ్చితంగా నిలపకుండా ఎవరైతే మందులు వాడతారో వాళ్ళకి టీబీ జబ్బు పూర్తిగా నయమైపోతుంది. అయితే డాక్టర్ శ్రీకంఠి రఘు గారు మామూలుగా వైద్యులు కూడా చెబుతుంటారు చాలా వరకు మందులకు కొన్ని సైడ్ ఎఫెక్ట్లు ఉంటాయి అని చెప్పి.
అయితే మరి ఈ టీబీకి వాడేటువంటి మందులు దగ్గరగా అక్కడ వ్యాధి ముదిరిన టీబీనా ముదరని టీబీనా అని ఉంటాయని కూడా అన్నారు. ఈ జబ్బుల్లో మైల్డ్, మోడరేట్, సివియర్ అని అంటారు. కొన్ని జబ్బుల్ని స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4 అంటారు. మరి ఈ క్షయ వ్యాధికి సంబంధించి ముదిరిన టీబీ, ముదరని టీబీ అని రెండే ఉన్నాయి మరి. అయితే డాక్టర్ గారు వీటికి మరి ముదిరింది అయి ఉంటే కొంచెం డోస్ కూడా మీ పరిధిలో ఎక్కువ డోసులు ఇవ్వడం, ఎక్కువ రోజులు ఇవ్వడమా, రోజుకు 3 పూటలు వేసుకోవడమా, ఇలా ఏదో ఉంటుంది. అయితే ఈ మందుల వల్ల సైడ్ ఎఫెక్ట్స్ అనేవి మరి మిగతా వాటి ఉన్నట్టు దీనికి ఏమైనా ఉంటాయా? అంటే ప్రతి మామూలుగా మన పెద్దవాళ్ళు చెప్తుంటారు కమ్మటి రోగము తీయటి మాత్రలు ఉండవని. అట్నే రోగం ఏమో కమ్మగా ఉండదు, మందులేమో తీయగా ఉండవు. సో అంటే ప్రతి మందుకి ఒక దుష్ప్రభావం అనేది ఉంటుంది. అది మన రోగి కంటే, మన జబ్బు కంటే అది మా చెడ్డ ఏమి ఉండదు. సో కాబట్టి మన మెయిన్ ఏంది, జబ్బు తగ్గించుకోవడం అనేది చాలా ముఖ్యం. సో కాబట్టి చిన్న చిన్న సైడ్ ఎఫెక్ట్స్ మాత్రం ఖచ్చితంగా ఉంటాయి. అట్లా ఏంటంటే దాంట్లో 4 రకాల మందులు కలిపి ఇస్తూ ఉంటాం. ఓకే. టీబీ ఒక మాత్రతో 2 మాత్రలతో తగ్గదు అది. అందుకని 4 రకాల మాత్రలు ఉంటాయి. ఆ 4 రకాల మాత్రలకు చిన్న చిన్న సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. 99% పెద్ద ఇబ్బంది పెట్టేదైతే కాదు. ఒక 1% అవి కొంచెం ఇబ్బంది పెడతాయి. ఈ టీబీ జబ్బుకు సంబంధించిన మాత్రలన్నీ కూడా కొంచెం లివర్ మీద ఎఫెక్ట్ ఉంటాయి. అందుకనే మందు తాగే వాళ్ళకి చాలా ప్రికాషన్స్ చెప్తాం మేము. ఎందుకంటే మందు తాగేవాడికి లివర్ చెడిపోతుంది. ఈ మందులు లివర్ మీద ఎక్కువగా దుష్ప్రభావం చూపిస్తుంటాయి. సో కాబట్టి మందు తాగేవాళ్ళు మందు ఆపడం అనేది చాలా ముఖ్యము. కొన్ని రోజులు డాక్టర్ గారి పర్యవేక్షణలో ఈ టీబీ సమస్య మందులు వాడుకోవడం మంచిది. రెండోది ఏంటంటే కడుపు నొప్పి రావటం కానీ, వామిటింగ్ సెన్సేషన్ ఉండటం కానీ జరుగుతుంటాయి. అవి ఏమి పెద్ద ఇబ్బంది పెట్టేవి కాదు. మూడోది అంటే కొన్ని వాటికి ఎక్కువ రోజులు 1-2 నెలలు వాడితే చూపులో మార్పు రావటం కానీ అట్లాంటివి జరుగుతుంటాయి. ప్లస్ మాత్రలు ఎర్ర రంగులో ఉంటాయి అన్నీ. సో విరోచన కానీ, పాస్ కానీ కొంచెం ఎర్ర రంగులో వస్తాయి. సో అవన్నీ ముందే పేషెంట్కి చెప్తాం. మందులు మొదలు పెట్టేటప్పుడు ఈ టీబీ జబ్బు సంబంధించినటువంటి పలానా చిన్న చిన్న దుష్ప్రభావం ఉంటుంది, ఇవి ఉన్నా కానీ నీకు ఇబ్బంది ఏమీ లేదు. మరీ ఇంకేదైనా మందులు గిట్టకపోయినా, మరీ ఇబ్బంది ఏమైనా, మరీ కడుపులో నొప్పి ఎక్కువైనా, మరీ వామిటింగ్ సెన్సేషన్ ఏమైనా ఉన్నా మందులు ఆపేసి, లేకపోతే అంతకుముందు ఆకలి ఉంటుంది ఇంకా ఆకలి చచ్చిపోవడం జరిగినా, ఇటువంటి లక్షణాలు కానీ ఉంటే ఆ టీబీ మందులు ఆపేసి వచ్చి డాక్టర్ గారిని సంప్రదిస్తే టీబీ మందులకు సంబంధించిన దుష్ప్రభావం ఏమైనా ఉందా లేదా అని పరీక్షల ద్వారా నిర్ధారణ చేసుకొని ఏమీ లేదనుకున్నప్పుడు ఆ మాత్రలు కంటిన్యూ చేయమని చెప్తారు. అదే సార్. అయితే డాక్టర్ గారు మామూలుగా డాక్టర్లు చెబుతారు డోసు ఇదిగో ఇన్ని రోజులు వాడుకోండి, ఇంటి దగ్గర మంచి ఆహారం తీసుకోండి. నా చిన్నప్పుడు ఇలాంటి టీబీ వ్యాధి చేదగ్గు ఉందట అని ఒకళ్ళిద్దరు ఏదో అనుకునేవాళ్ళు మా గ్రామంలో. ఎక్కువగా ఈ కమలా పళ్ళు, నారింజ పళ్ళు ఎక్కువ తింటూ ఉండేవారు. ఇది తింటే చాలా మంచిది, ఆ చేదగ్గు ఏదైతే మనం క్షయ వ్యాధి టీబీ అంటామో అది కొంత నియంత్రణలో ఉంటుందట అని అనేవాళ్ళు. అంటే ఈ కమలా పళ్ళు, ఆరెంజెస్ అంటాం, దానిలో ఏమన్నా సి విటమిన్ ఇలాంటివి ఉండటం ఉపయోగం ఏమో నాకు తెలియదు, మీలాంటి నిపుణులు చెప్పాలి. సరే ఏదైనా కానీ డాక్టర్ గారు వాళ్ళు ఏం చేస్తారంటే, డాక్టర్ గారు మళ్ళీ 15 రోజులకు రండి లేదా 1 నెల రోజులకు రండి ఈ మందులు వాడి అంటారు. వీళ్ళు ఏం చేస్తారంటే కొందరు అవగాహన రాహిత్యంతోనూ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళిన దగ్గర నుంచి మళ్ళీ టెస్టులన్నీ రాస్తారు, ఆ పరీక్ష అంటారు, ఈ పరీక్ష అంటారు, ఏంటి అదే మందులు తెప్పించుకొని వాడదాంలే అని కొందరు అవగాహన లేక చేస్తుంటారు. నిజంగా రమ్మనగానే డాక్టర్ని మీరు చెప్పిన రోజులు 15 రోజులకో నెల రోజులు రమ్మంటే రావాలన్నా అసలు ఎన్ని రోజులకోసారి డాక్టర్ గారిని సంప్రదించాలి? అంటే మామూలుగా అది మొదటి 2 నెలలు మాత్రం మందులో మార్పు ఉండవండి. పేషెంట్కి ఇబ్బంది లేకుండా మందులు వాడుతున్నంతకాలం మందులు వాడుకోవచ్చు. 2 నెలల తర్వాత మందులు డోసులు అడ్జస్ట్ చేస్తారు. అంటే డోసు కానీ ఏదైనా కానీ పేషెంట్ బరువుని బట్టి ఉంటుందండి. సో పేషెంట్ బరువు పెరుగుతున్నా, బరువు తగ్గుతున్నా మందులు పెంచడం కానీ తగ్గడం కానీ జరుగుతుంటుంది. అట్లాగే సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఉంటే మాత్రం ఖచ్చితంగా డాక్టర్ని సంప్రదించాల్సిందే. సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయి కదని చెప్పి మందులు ఆపేసి ఇంట్లో కూర్చుంటే జబ్బు తగ్గదు. ఎప్పుడైతే మనకి ఆల్రెడీ మందులు మొదలు పెట్టేటప్పుడు దాని ఇందాక చెప్పినట్టుగా దాని యొక్క దుష్ప్రభావాలన్నీ చెప్తారు. అటువంటి ఏమైనా అనిపించినా కానీ వెంటనే మందులు ఆపేసి డాక్టర్ని కలవాలి. కలవకుండా మాకు మందులు పడట్లేదు, నాకు మందులు గిట్టట్లేదు అని చెప్పి ఇంట్లో కూర్చుంటే జబ్బు తగ్గదు. సో ఆ మందులు గిట్టినప్పుడు కొంచెం మందులు మార్చి చేయటం కానీ, డోసులు అడ్జస్ట్ చేయటం కానీ,
పేషెంట్కి కంఫర్ట్గా ఉండేటట్టుగా, పేషెంట్ మందులు పూర్తిగా మింగి జబ్బు తగ్గించుకునేటట్టుగా డాక్టర్ సహకారం ఎప్పుడూ ఉంటుందండి. డాక్టర్లు ఎప్పుడు పేషెంట్ రోగిని వాడి రోగం తగ్గించేదానికి శతవిధాల ప్రయత్నం చేస్తాడు. అంటే పేషెంట్ సహకారం కూడా డాక్టర్కి ఎప్పుడూ ఉండాలి. ఆ రెండు ఉన్నప్పుడే జబ్బు ఖచ్చితంగా మనం తగ్గించడానికి వీలు కలుగుతుందండి. అయితే డాక్టర్ రఘు గారు, సార్ ఈ టీబీ వ్యాధి అనేటువంటిది ఎక్కువగా ఏంటంటే అసలు కొన్ని వ్యాధులు ఏదనుకున్నా పెద్దవాళ్ళకే అనుకుంటాం మనం. అవునవును సార్. ఈ దగ్గు లాంటివి, టీబీ ఇలాంటివి, హార్ట్ అటాకులు ఇలాంటి ఎక్కువగా వయసు మీరినటువంటి వాళ్ళకే మన బ్రెయిన్ లో ట్యూన్ అయ్యి ఉంటాం. ఎందుకంటే మరి వయసు మీరిన తర్వాత రెసిస్టెన్స్ పవర్ తగ్గిపోతుంది, జీవన క్రియ కూడా సన్నబడుతుంది, మెత్తబడుతుంది, నిదానిస్తుంది. కాబట్టి ఇది ఆ వయసు మళ్ళిన వాళ్ళకే వస్తుంది అని ఏమైనా ఉంటుందా? పిల్లలకు కూడా రావచ్చా? ఇంకా మరి గర్భిణీ లాంటి వాళ్ళకి కూడా రావచ్చా? ఎట్లా అంటే టీబీ అనే దానికి నాకు మనిషి అనేవాడు ఉంటే చాలు. వాడు పిల్లోడా, పెద్దోడా, పిసోడా, ముసలోడా, గర్భవతుల, పాలిచ్చే తల్లి అని ఏం చూడదు అది. వీడికి రెసిస్టెన్స్ పవర్ తగ్గిందా, అది మనకి వాడిలో గ్రోత్ అవడానికి అవకాశం ఉందా, గ్రోత్ అవుతుంది. దానికి మన రెసిస్టెన్స్ పవర్ దాంట్లో సహకరించలేదనుకోండి, సైలెంట్ అయిపోతుంది. అంతేగాని ఎవరు ఏందనేది చూడదు. అది బతకడానికి, అది జనాలు తినడానికి వీడు పనికొస్తాడనుకుంటే వాడి మీద దండయాత్ర చేస్తుంది. వీడి వల్ల మనం వీడి దగ్గర పోతే వాడు తంతాడు, వాడి రెసిస్టెన్స్ పవర్ ఎక్కువ ఉందనుకున్నప్పుడు సైలెంట్ అయిపోతుంది. మరి అలాంటప్పుడు డాక్టర్ గారు సార్ పిల్లలకి ఏదన్నా అంటే పెద్దవాళ్ళకి వచ్చే జబ్బులే కొన్ని పిల్లలకు వస్తాయి, గర్భిణీలకు రావచ్చు, బాలింతలకు రావచ్చు, చూలింతలకు రావచ్చు. కానీ అక్కడ వైద్యం కూడా మందులు ఇచ్చేటప్పుడు పిల్లలకి పీడియాటిక్ సిరప్స్ అని ఇలా అంటుంటారు. మరి ఇక్కడ టీబీ వ్యాధికి సంబంధించి అలాగే గర్భిణీలు కూడా మందులు వేయబడితే అవి ప్రిస్క్రైబ్ చేయరు డాక్టర్లు. కొన్ని పర్టికులర్ వాళ్ళ పర్యవేక్షణలోనే కొన్ని ఏవో ఇస్తుంటారు. మరి ఈ టీబీ వ్యాధికి సంబంధించి పిల్లలకి, గర్భవతులకి వైద్యంలో మార్పులు ఏమైనా ఉంటాయా? మరి అంటే ఎవరికైనా టీబీ మందుల వలన దుష్ప్రభావాలు ఉన్నా కానీ అది గర్భవతిగా ఉన్నప్పుడు లోపల పిండానికి ఎటువంటి దుష్ప్రభావం అయితే లేదు. చాలామంది భయపడి, అంటే ముఖ్యంగా అంటే ఇప్పుడంటే కొంచెం పర్లేదు, ఒక 20 years బ్యాక్ అయితే టీబీ అనగానే అబార్షన్ చేసుకోవటము అన్నీ చేసేవాళ్ళు. ఇప్పుడంతా కొంచెం జనాలు కొంచెం అర్థమైన తర్వాత ఎవరు ఆ ప్రయత్నం చేయట్లేదు. టీబీ మందులు వాడుతూ కూడా ప్రెగ్నెన్సీ కంటిన్యూ చేయొచ్చు. టీబీ మందులు వాడుతున్నప్పుడు కూడా లోపల పిండానికి ఎటువంటి దుష్ప్రభావం ఉండదు. ఆల్రెడీ టీబీ మందులు ఎప్పుడు ఇచ్చినా కానీ రోగి పిల్లోడా, పెద్దోడా, ముసలోడా, గర్భవతి ఏం చూడరు, బరువును బట్టి డోసు ఇస్తారన్నమాట. సో 10 kg వాడికి ఇంత డోసు, 20 kg వాడికి ఇంత డోసు, అట్లా బరువును బట్టి దాన్ని డోసుని డివైడ్ చేస్తాం అన్నమాట. సో దాని ప్రకారంగా ఇస్తాం. మందుల్లో అయితే మార్పు అయితే ఉండదు. డోసు ఒకటే, కొంచెం బరువును బట్టి కొంచెం ఎక్కువ తక్కువ అనేది జరుగుతూ ఉంటుందండి. వైద్యంలో మాత్రం అందరికీ ఒకటే. గర్భవతిలో ఉన్నప్పుడు అబార్షన్ ఏమీ అవసరం లేదు. మందులు కరెక్ట్గా డాక్టర్ పర్యవేక్షణలో 6 నెలలు వాడుకుంటే గర్భవతిగా ఉన్న పిండానికి ఏమి ఇబ్బంది లేకుండా జబ్బును మాత్రం మనం తగ్గించుకోవచ్చండి. మరి పాలిచ్చే తల్లులు వాళ్ళు ఏమైనా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలా? అంటే టీబీ ఉన్నటువంటి పాలిచ్చే తల్లు, అంటే పాలిచ్చే తల్లు అంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఊపిరితిత్తుల్లో జబ్బు ఉన్నప్పుడు తల్లికి తగ్గినప్పుడు ఆ శిశువుకి జబ్బు రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. పాలిచ్చే టైంలో తప్ప మిగతా టైంలో కొంచెం దూరంగా ఉంచాలి. పాలిచ్చేటప్పుడు కూడా బిడ్డ మీద కొంగు కప్పేసేసి అది దగ్గర టైంలో పిల్లవాడికి స్ప్రెడ్ కాకుండా చూసుకోవాలి. అట్లాగే ఆ మందులు పాల ద్వారా కూడా కొంచెం వస్తూ ఉంటాయి కాబట్టి ముందే మాత్రలు దాదాపుగా టీబీ జబ్బు సంబంధించిన మందులన్నీ ఉదయం పూట వేసేసుకుంటారు. సో అందుకని చెప్పి ఆ మాత్రలు వేసుకునే ముందు బిడ్డకి పాలు ఇచ్చేసేసి ఆ మాత్రలు వేసుకొని ఒక 2 hours తర్వాత పాలు పిండేసేసి తర్వాత వచ్చి పాలు ఇస్తే మందులు మళ్ళా బిడ్డకి రాకుండా ఉంటాయండి. అదొక చిన్న 2 జాగ్రత్తలు తీసుకుంటే తల్లి కూడా బిడ్డకి పాలు ఇవ్వడానికి ఇబ్బంది ఏమి ఉండదండి. ఒక సునిశ్చితమైనటువంటి సందేహం సార్, చెప్పండి సార్. అంటే కొంచెం సిగ్గు బిడియం పడే విధమైనటువంటి ప్రశ్న ఇది.
డాక్టర్ గారంటే ఏంటి, వైద్యో నారాయణ హరిహి అన్నారు. అవును. మీరు దైవంతో సమానం వైద్యులు. అవును. అలాగే ప్రేక్షకుల్ని మనం భక్తులు అనుకుందాం. ఇక్కడ అవును సార్. నేను ఒక పూజారిని అనుకోండి, అనుసంధానకర్తని అనుకోండి, అవును. భగవంతుడికి అవును. భక్తులకి అనుసంధానకర్తగా అనుకుందాం. సార్ డాక్టర్ గారు, భార్యాభర్తలు శృంగారంలో పాల్గొనొచ్చా టీవీ ఉన్నవాళ్ళు? అది అంటే ఇప్పుడు ముందాక చెప్పుకున్నట్టు మనకు ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు మొదటి 2 నెలలు వాళ్ళు కలవకుండా ఉంటే మంచిదండి. అది ఎందుకంటే భర్తకున్న భార్యకి రావడానికి అవకాశం ఉంటుంది, భార్యకున్న భర్తకు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైనంత దగ్గు, మెయిన్గా ఊపిరితిత్తుల ద్వారా వచ్చేటటువంటిది దగ్గు కాబట్టి దగ్గు పూర్తిగా తగ్గేంత వరకు ఉండాలి. వీలైనంత వరకు 6 నెలలు ఆగితే మంచిది. 6 నెలలు ఆగినప్పుడు 2 నెలలు మనకు దగ్గు తగ్గిన తర్వాత దాదాపుగా ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందడం అనేది తగ్గిపోతుంది. సాధ్యమైనంతగా 6 నెలలు దూరంగా ఉండడం అనేది మంచిది. లేదంటే 2 నెలలు ఖచ్చితంగా అంటే దగ్గు తగ్గాలి ముందు. దగ్గు తగ్గనంత వరకు ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దాని మీద కొంచెం జాగ్రత్తగా ఉండడం అనేది చాలా ముఖ్యమండి. ఒకవేళ పొరపాటున, అంటే పొరపాటు అని కాకపోయినా జాగ్రత్తలు ఓకే, ఎవరన్నా భార్యాభర్తలు కలిశారు అనుకోండి, మరి భర్త యొక్క శుక్ర కణాల నుంచి ఈ బ్యాక్టీరియా ఏదైతే అనుకున్నాం మనం, ట్యూబర్క్యులోసిస్ బ్యాసిల్లే అనే బ్యాక్టీరియా వీరి శుక్ర కణాల్లో ప్రవేశిస్తుందా? అలాగే పిండం తయారైనప్పుడు ఈ కణం అక్కడ ఉంటుందా? పుట్టే బిడ్డ టీబీతో పుడతాడా? అట్లాంటిది ఏం లేదండి. ఓకే, అది మామూలుగా మనకి గాలి ద్వారా వచ్చేదే కాబట్టి శుక్ర కణాల ద్వారా కానీ ఈ మన ఈ సుఖ వ్యాధుల మాదిరిగా ఒకరి నుంచి ఒకరికి అది రాదు. కాబట్టి అట్నే పిండానికి కూడా ఇబ్బంది ఏమి ఉండదు. ఓకే, దాని గురించి మనం ఎటువంటి భయపడాల్సిన పని ఏం లేదండి. డాక్టర్ గారు, ఇటీవల కాలంలో వైద్యపరంగా అద్భుతమైనటువంటి అధునాతనమైనటువంటి పరిశోధనలు బాగా జరుగుతున్నాయి ప్రపంచవ్యాప్తంగా. రకరకాల జబ్బులకి రకరకాల వ్యాక్సినేషన్లు వస్తున్నాయండి. కరోనా కూడా మనం చూసాం ఇటీవల కాలంలోనే. కాబట్టి ఈ టీబీ వ్యాధికి సంబంధించి ఏవైనా వ్యాక్సిన్లు, టీకా మందులు ఏమైనా ఉన్నాయా? అంటే టీకా మందుల మీద చాలా చేశారండి. మనకి 1920నే బీసీజీ వ్యాక్సినేషన్ అనేది కనిపెట్టబడింది. సో బీసీజీ వ్యాక్సినేషన్ చాలా వరకు అది టీబీ రాకుండా చేస్తుంది ఫస్ట్లో చాలా వరకు అనుకున్నారు. కానీ అది అంత అనుకున్నంతగా మనకి ప్రొటెక్షన్ ఇవ్వలేకపోయింది. అంటే బీసీజీ వ్యాక్సిన్ వేసుకున్నా కానీ మనకి టీబీ రాకుండా ఆపగలిగినటువంటి వ్యాక్సినేషన్ కాదు అది. అది వేసుకున్నా మనకి రావడానికి అవకాశం ఉంది. దానివల్ల మనకు ఒక అడ్వాంటేజ్ ఏంటంటే తీవ్రత, ముఖ్యంగా టీబీ వచ్చేటువంటి తీవ్రత తగ్గటం ఒకటి. అది మెదడుకు సంబంధించి మెనింజైటిస్ అంటారు, టీబీ మెనింజైటిస్, మిలేరీ ట్యూబర్క్లోసిస్ అంటే ఒళ్ళంతా టీబీ పాకటం. సో ఆ 3 కొంచెం తగ్గాయని చెప్పి మన స్టడీస్ ద్వారా మనకి తెలుస్తున్నది. అంతేగాని పూర్తిగా మనకి టీబీ రాకుండా చేయడం అనేది వ్యాక్సిన్లో లేదు. అది ఇప్పుడు కూడా మన అడల్ట్ బీసీజీ వ్యాక్సినేషన్ అనేది చేస్తున్నారు 18 సంవత్సరాలు నిండిన వాళ్ళకి. అది కూడా ఒక స్టడీస్ జరుగుతున్నా కానీ ఇంకా మనకి దానికి సంబంధించిన రిజల్ట్స్ రావాల్సి ఉంది సార్. అది డాక్టర్ రఘు గారు, సార్ ఒక 2-3 దశాబ్దాల క్రితం సార్ హెచ్ఐవి ఎయిడ్స్కు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా భయభ్రాంతులకు గురి అవ్వడము, అద్భుతంగా దాని పట్ల అవగాహన పెంచి చాలా వరకు అంటే పూర్తిగా పోయిందని నేను అన్నాను కానీ ఇంకా ఉంది కానీ నియంత్రణలో పెట్టడం, ఓ అవగాహనతో ఉన్నారు ప్రజలందరూ, అప్రమత్తం అయ్యారు. తగిన జాగ్రత్తలు తీసుకోవడం అవసరాన్ని బట్టి సేఫర్ సెక్స్ లాంటివి చేయడం ఉన్నాయి. అయితే హెచ్ఐవి సోకినటువంటి వారు అంటే ఎయిడ్స్ వేరు, హెచ్ఐవి వేరు. ఈ హెచ్ఐవి ముదిరితే ఎయిడ్స్ వ్యాధి అని అంటుంటారు. ఈ వ్యాధి పేషెంట్ని ఎవరిని చూసినా మొట్టమొదట జబ్బు టీబీనే అనేవాళ్ళండి. సో ఈ టీబీ హెచ్ఐవి రోగులకి వైద్యం చేసేటప్పుడు ఈ వైద్యంలో ఏమైనా తేడా ఉంటుందా? 2 జబ్బులకి కూడా వైద్యం ఒకేసారి చేయొచ్చా? చాలా మంచి ప్రశ్న సార్. ఇప్పుడు మనకి టీబీ, హెచ్ఐవి, టీబీ అనేవాళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ మాదిరి ఉంటాయి. ఇప్పుడు హెచ్ఐవి వచ్చిన వాడికి మనం చెప్పుకున్నట్టు వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోతుంది. వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోయినప్పుడు మొదట వచ్చేటువంటి జబ్బు మనకి టీబీని. అది సో కాబట్టి వ్యాధి నిరోధక, ఇప్పుడు మామూలుగా మనకు ఒకసారి వస్తే దాదాపుగా 99% రెండోసారి రాదు టీబీ.
అదే హెచ్ఐవి వాళ్ళు రెండోసారి వచ్చిన కేసులు చూసాము, మూడోసారి వచ్చిన కేసులు చూసాము. సో కాబట్టి అతని వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది కాబట్టి అతనికి ఎక్కువగా టీబీ రావడానికి అవకాశాలు ఉన్నాయి. సో మనకి ఆల్రెడీ మనకి హెచ్ఐవి ఉండి హెచ్ఐవి మందులు వాడుకుంటున్న పేషెంట్ ఉన్నారనుకోండి, వాళ్ళకి మనకి టీబీ అని నిర్ధారణ అయిన తర్వాత టీబీ మందులు మొదలు పెట్టచ్చు. అది అంటే మన లివర్ పరీక్ష, కిడ్నీ పరీక్ష చూసుకొని అతనికి ఏం ఇబ్బంది లేదనుకుంటే టీబీ మందులు స్ట్రైట్గా స్టార్ట్ చేసుకుంటాం. అదే ఆల్రెడీ రెండు కొందరికి తెలియదు, పరీక్షలు చేసినప్పుడు ముందు టీబీ వస్తే హెచ్ఐవి చేస్తాం, హెచ్ఐవి వచ్చాక టీబీ పరీక్ష చేస్తాం. సో రెండు ఒకేసారి తెలుసుకున్నప్పుడు ముందు మనకి ప్రాణాంతకం ఏంది టీబీ, కాబట్టి టీబీ మందులు మొదలు పెడతాం. మొదలుపెట్టి 15 రోజులు చూస్తాం. 15 రోజులు టీబీ మందులు వాడినా కానీ పేషెంట్కి ఏమి ఇబ్బంది లేకుండా, సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా పేషెంట్ వెల్బీయింగ్ వచ్చిన తర్వాత 15 రోజుల తర్వాత మళ్ళీ లివర్కి, కిడ్నీలకి పరీక్షలు చేయించుకొని హెచ్ఐవి మందులు మొదలు పెడతాం. రెండు ఒకేసారి మొదలు పెట్టాం. 15 రోజులు టీబీ వాడి కొంచెం ఆ తీవ్రత తగ్గిన తర్వాత హెచ్ఐవి మందులు మొదలు పెడతాం. టీబీ మందుల్లో మార్పు లేదు. ప్రపంచంలో ఎవరికి వచ్చినా టీబీ మందులు ఒకటే, వాడికి ఏ జబ్బు ఉన్నా ఒకటే. అంటే కొందరు ఎక్సెప్షన్ ఏంటంటే మనకి లివర్కి సంబంధించిన జబ్బు ఉండే వాళ్ళకి, కిడ్నీకి సంబంధించిన జబ్బు ఉండే వాళ్ళకి కొద్దిగా మందుల్లో కొంచెం అటు ఇటు మారుస్తుంటాము. అదర్వైజ్ ఇంకా ఏ అండర్లయింగ్ జబ్బు ఉండే వాళ్ళకి టీబీ మందులు మాత్రం ఒకే రకంగా ఉంటాయండి. డాక్టర్ గారు, ఇక్కడ ఏం అర్థమవుతుందంటే నాకు సార్, అంటే ప్రేక్షకులు కూడా ఇది ఒక డౌట్ ఏమైనా వచ్చి ఉంటుందేమో నేను భావిస్తున్నాను. చెప్పండి సార్. ఇది ముదిరితే అంటే నిర్లక్ష్యం చేయడం, ముదిరినట్లయితే ప్రాణాంతకం అంటున్నారు. అవునవును సార్, టీబీ వ్యాధి. అవునవును సార్. మీరు ఎన్నిసార్లు చెప్పినా లివర్ దెబ్బతిందా లేదా చూసుకోవాలి, కిడ్నీలు బాగున్నాయా లేదా చూసుకోవాలి అంటున్నారు. ఏదైనా ఒక వ్యాధి అనేటువంటిది పర్టికులర్ అవయవం, ఇప్పుడు హార్ట్ అటాక్ అంటే గుండె, అలాగే ఇక్కడ టీబీ అంటే మరి అది అన్ని భాగాలకు వస్తుంది, గోరు వెంట్రుక కాకుండా. ఏమి ఫెయిల్ అయితే అంటే ఈ టీబీ అనేటువంటిది ప్రధానంగా దేని మీద ప్రభావం చూపి ప్రాణాంతకం అవుతుంది? అంటే కిడ్నీ ఫెయిల్ అవుతుందా, లివర్ ఫంక్షన్ పోతుందా, ఎట్లా? అంటే టీబీ ఏ అవయానికి వస్తే ఆ అవయానికి జబ్బు కలుగజేస్తుంది. మనకి ఊపిరితిత్తులో ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం కనుక్కోవడం లేట్ అయితే అది తినేసుకుంటూ వెళ్ళిపోతుంటుంది. సో కొందరు ఏంటంటే కనుగొలకి సగం పోవచ్చు, కొందరికి 25 పోవచ్చు, కొందరికి ఒక ఊపిరితిత్తే పోవచ్చు, కొందరికి 2 పక్కల పోవచ్చు. రోగికి అది లక్షణాలను బట్టి వెంటనే డాక్టర్ దగ్గరికి వస్తే చాలా తక్కువలో ఉన్నప్పుడే కనుక్కొని వైద్యం చేయించుకుంటే, అసలు తర్వాత మనం ఎప్పుడన్నా వైద్యం పూర్తయిన తర్వాత ఎక్స్రే తీసుకుంటే మామూలు ఎవరికైతే జబ్బు లేకుండా ఉండే వాళ్ళకి ఎట్లా ఉంటుంది ఎక్స్రే, వీళ్ళకి కూడా అట్నే ఉంటుంది. అదే తీవ్రత పెరిగిన తర్వాత మేము ఇందాక చెప్పినట్టు తినేసిన తర్వాత కానీ వచ్చిన తర్వాత లోపల అట్నే దానికి సంబంధించిన రెమెడీస్, దానికి సంబంధించిన మచ్చలు అట్నే ఊపిరితిత్తులో ఉండిపోతాయండి. కాబట్టి ఎవరైనా ఇందాక చెప్పినట్టు లక్షణాలు ఎవరైనా ఉంటే ఎంత తొందరగా వైద్య సలహా తీసుకొని లోపల ఏమైనా ఉందా లేదా తెలుసుకొని దాన్ని బట్టి వైద్యం చేయించుకుంటే మనకి ఫ్యూచర్లో ఇది ఎటువంటి ఊపిరితిత్తుల అదే తినిపోవటం కానీ, ఊపిరితిత్తులో చెడిపోవటం కానీ లేకుండా మనం కాపాడుకోవచ్చు అండి. డాక్టర్ గారు, ఈ టీబీ వ్యాధి ముదిరిన తర్వాత ఏమన్నా క్యాన్సర్గా మారే అవకాశం ఉందా? ఏమన్నా ఇది సంబంధం లేదా? టీబీకి క్యాన్సర్కి దాదాపుగా దగ్గర సంబంధం అయితే ఏమి లేదండి. అంటే మామూలు టీబీని మందులు సరిగా వాడకపోవటము, అంటే 2 రోజులు వేసుకోవడం, 3 రోజులు ఆపడం, 4 రోజులు వేసుకోవడం అట్లా వాడుతుంటే అది అట్లా కానీ, లేకపోతే మందులు మొదలుపెడితే 2 నెలలు వాడటం ఆపేయటం, మళ్ళీ 2 నెలలు తెచ్చుకొని వాడటం అట్లా చేయటం కానీ, అట్లా ఇర్రెగ్యులర్ అంటారు మనం. అదే అట్లా ఇర్రెగ్యులర్గా అయితే ఎవరైతే చెప్పిన మాట వినకుండా వాళ్ళ ఇష్ట ప్రకారంగా మొదట్లో టీబీ మందులు వాడినప్పుడు ఆ మందులు ఏం చేస్తాయి, అది ఆ టీబీ ముదిరిపోతుంది. ముదిరిపోవడం అంటే మనం మామూలుగా వాడే మందులకి అవి చచ్చిపోవన్నమాట. అది సో అది రూపాంతరం చెందుతాయి. రూపాంతరం చెందినప్పుడు మామూలుగా మనం రెగ్యులర్గా వాడే మందులకి అవి మాత్రం కూడా మనకి రెసిస్టెన్స్, మందుకి అది రెసిస్టెన్స్ డెవలప్ చేసుకుంటుంది. సో దాన్ని మనము ముదిరిన టీబీగా మనం గుర్తిస్తుంటాము. పాతకాలం అంటే ఈ ముదిరిన టీబీ మనం గుర్తించడం చాలా కష్టపడాల్సి వచ్చేది. ఇప్పుడు మనకి సిబి నాట్ కళ్ళ పరీక్షలు వచ్చిన తర్వాత మనకి 4-5 గంటల లోపలనే మనకి మామూలు టీబీనా ముదిరిన టీబీనా మనం ఖచ్చితంగా నిర్ధారణ చేసుకోవడానికి చాలా చాలా సులభం అయిపోయింది అన్నమాట.
అది సార్. ఇంకొక ముఖ్యమైన విషయం డాక్టర్ గారు, సార్ చెప్పండి ఇప్పుడు టీబీ రోగులకి సార్. తీసుకోవలసినటువంటి జాగ్రత్తలు అలాగే ఆహార విహార నియమాలు ఏమిటండి? అది మనం ముందుగా చెప్పుకున్నట్టుగా ఇప్పుడు ఎవరైతే నిర్ధారణ అవుతుందో ముందు రోగి వాడు మాస్క్ పెట్టుకోవటం ఒకటి, ఓకే, పోషకాహారం బాగా ఎక్కువగా ఉండేటట్టు చూసుకోవాలి. మూడోది షుగర్ పేషెంట్ ఉన్నాడు అనుకోండి, షుగర్ కంట్రోల్లో ఉండేటట్టు చూసుకోవాలి. అది కిడ్నీకి సంబంధించిన జబ్బులు ఏమైనా ఉన్నాయనుకోండి, కిడ్నీకి సంబంధించిన జబ్బులు కూడా అదుపులో ఉంచుకోవాలి. అట్నే లివర్కి సంబంధించిన ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అది కూడా లివర్ కూడా దానికి సంబంధించిన ఇది కంట్రోల్లో ఉండేటట్టుగా చూసుకోవాలి. అవి పేషెంట్ తీసుకోవాల్సిన జాగ్రత్త. మెయిన్ ఏంటంటే జబ్బుని గురించి భయపడకుండా ఉండడం అనేది కూడా చాలా ముఖ్యము. వ్యాధి నిరోధక శక్తి పెంచేటువంటి ఆహారం తీసుకోవటం, ముఖ్యంగా ప్రోటీన్స్ ఎక్కువగా తీసుకోవటం చేయాలి. అది రోగి తీసుకోవాల్సిన జాగ్రత్తలు. రోగి పక్కన రోజులు ఇందాక మనం చెప్పినట్టుగా పేషెంట్ ఎవరైతే సహాయకులుగా ఉంటారో వాళ్ళు కూడా మాస్క్ పెట్టుకోవాలి. అది గిన్నెలు, చెంబులు, లోటాలన్నీ మన వాళ్ళు ఏం చేస్తారు పాతకాలంలో అవి వాటికి సపరేట్ పెడతారు. సో దాని ద్వారా మనకి వ్యాప్తి చెందదు. మనకి వ్యాప్తి చెందేది గాలి ద్వారా కాబట్టి అతను దగ్గిన తుమ్మిన టీబీ బ్యాసిలే గాలిలోకి వచ్చిన గాలి మనం పీల్చుకోకుండా ఉండడం కోసం మనం కూడా పక్కన వాళ్ళు మాస్క్ పెట్టుకుంటే సాధ్యమైనంత వరకు ఆ జబ్బు పక్కన వాళ్ళకి రాకుండా ఉంటుంది. తర్వాత ఇంట్లో వాళ్ళకి ఎవరికైతే అంటే అతను ఆల్రెడీ జబ్బు కనుగొని మన వాళ్ళ దగ్గర కొంచెం ఆలస్యం అయిపోతున్నది. సో ఇంట్లో కూడా ఇటువంటి లక్షణాలు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఇమీడియట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళేసి వాళ్ళు కూడా పరీక్షలు చేయించుకోవాలి. అవునండి, ఎందుకంటే వాళ్ళకు కూడా ఉందో లేదో తెలియదు మనకి. వాళ్ళు కూడా మళ్ళీ ముద్ర పెట్టుకోకుండా ఇమీడియట్గా ఇంట్లో ఎవరికైతే ఉంటుందో ఇంట్లో మిగతా వాళ్ళకి ఎవరికైతే లక్షణాలు ఉంటాయో వాళ్ళు కూడా జాగ్రత్త చేసుకోవాలా. ఇది జబ్బు వచ్చిన వాళ్ళు ముఖ్యంగా ఇంకా పొగ తాగడం ఆపేయాలి, మందు గిందు తాగే పనితే అది కూడా ఆపేయాలి. అది జాగ్రత్తలు అనేది ఖచ్చితంగా తీసుకోవాలి. అది సార్. తర్వాత డాక్టర్ రఘు గారు సార్, ఇప్పుడు మన ప్రభుత్వం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆరోగ్యం కోసంగా ఎన్నో రకాల సహాయ సహకారాలు అందిస్తున్నారండి. సార్. మరి ఈ టీబీ వ్యాధికి సంబంధించి ప్రభుత్వం నుండి టీబీ రోగులకి ఎటువంటి సహాయ సహకారాలు అందుతున్నాయండి? అంటే పాతకాలంలో అంటే గవర్నమెంట్ పరీక్షలు కానీ వైద్యం కానీ మందులు కానీ అన్నీ ఉచితంగా ఇస్తున్నాయి సార్. ఇస్తున్నప్పుడు అది మన ప్రభుత్వం వారు 1962 నుంచి మొదలుపెట్టారు సార్. ఇది టీబీని ఒక ప్రత్యేకమైన జబ్బుగా గుర్తించడము, దానికి సంబంధించి ప్రభుత్వం శ్రద్ధ తీసుకోవటము, ఎట్లయినా మనం టీబీని మన దేశం నుంచి పారదోలాలని కంకణం కట్టుకోవటము అన్నీ 1962లో నేషనల్ ట్యూబర్క్యులోసిస్ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశారు సార్. ఓకే. అది 1997 వరకు అది జరిగింది. జరిగినా కానీ మనం టీబీని మన దేశంలో నుంచి తగ్గించలేకపోయినామని చెప్పేసి మళ్ళీ దాన్ని రివైజ్ చేశారు. రివైజ్డ్ నేషనల్ ట్యూబర్క్యులోసిస్ ప్రోగ్రామ్ మార్చి కొన్ని మందులు, ఇంకా ఖరీదైన మందులు, బాగా పనిచేసే మందులు, నెల పేషెంట్కి ఉచితంగా ఇంటికి ఇచ్చేసి మందులు మింగించే ఏర్పాట్లు, వాడు ఎక్కడికి తప్పించుకొని పోకుండా ఎక్కడ మిస్ అయినా కానీ పట్టుకొని మందులు ఇప్పించే ప్రోగ్రాము అన్నీ స్టార్ట్ చేశారు. అది స్టార్ట్ చేసి మళ్ళీ 2020 నుంచి మళ్ళా అది నేషనల్ ట్యూబర్క్యులోసిస్ ఎలిమినేషన్ ప్రోగ్రామ్ని మార్చారు సార్. సో దాంట్లో అంతా మన సాఫ్ట్వేర్ టైప్లో పేషెంటు ఒకసారి లక్షణాలతో ఎంటర్ అయిన తర్వాత నిక్షయ అని చెప్పి ఒకటి స్టార్ట్ చేసింది సార్ సెంట్రల్ గవర్నమెంట్. నీ క్షయ సులభంగా మనం గుర్తుపెట్టుకోవచ్చు, అంటే నీ క్షయ అని. అది సో నిక్షయలో పోర్టల్ని ఒకటి వెబ్సైట్ తయారు చేశారు సార్. దాంట్లో ఏంటంటే ఎప్పుడైతే మన రోగి మనం లక్షణాలతో వెళ్ళాము, ఆ లక్షణాలతో వెళ్ళిన ప్రతి రోగిని మనకి రిజిస్టర్ చేస్తారు సార్. రిజిస్టర్ చేసి అతనికి ఒక నంబర్, ఆధార్ బేస్గా ఒక నంబర్ ఇస్తారు. సో అతను ఎక్కడికి పోయినా ఆధార్ నంబర్ కొట్టేస్తే వాడి సంగతి డీటెయిల్స్ అన్నీ మనకి బయటకు వచ్చేస్తాయి ఆ పోర్టల్లోకి వెళ్ళేసి. సో నిక్షయ పోర్టల్లోకి ఎంటర్ అయిన తర్వాత రోగి పరీక్షలు చేయించుకున్న తర్వాత రోగి పరీక్షలని దాంట్లో ఎంటర్ చేస్తారు. అది రోగి జబ్బు నిర్ధారణ అయిన తర్వాత అతనికి మందులు కూడా ఉచితంగా ఇస్తారు. ఆ మందులు ఇస్తూ కూడా రోగి మందులు కరెక్ట్గా మింగుతున్నాడా లేదా అనేది దాంట్లో ట్రాక్ చేస్తారు సార్. అంటే మామూలుగా ఏంటంటే ఇంతకుముందు నెల మందులు ఇచ్చేవాళ్ళు కానీ
వాడు మింగుతున్నాడా లేదా అనేది మనం పెద్దగా శ్రద్ధ చూపించలేదు. ఈ పోర్టల్ స్టార్ట్ చేసిన తర్వాత పేషెంట్ ఎక్కడికి ఒకసారి మన నిక్షేప్ పోస్టర్లోకి ఎంటర్ అయిన తర్వాత వైద్యం పూర్తి అయ్యేదాకా అతన్ని ఫాలోఅప్ చేస్తుంటారు సార్. అంటే ఖచ్చితంగా మనకి ఎందుకు టీబీ వ్యాధి వ్యాప్తి చెందేది ఒకరి నుంచి ఒకరికి. సో మనం ఆ వ్యాప్తి చెందాలని మనం అరికట్టాలి అంటే జబ్బు ఉండే పేషెంట్ని పూర్తిగా నయమయ్యేదాకా అతన్ని వదలకుండా అతన్ని ఖచ్చితంగా పట్టుకొని అతని చేత 6 నెలలు మందులు మింగిచ్చేసి అతను పూర్తిగా జబ్బు క్యూర్ అయ్యేదాకా వదలకూడదు అనేది ప్రభుత్వం యొక్క నిర్ణయంగా అది చేయించడం జరిగింది. అట్లాగే ప్రభుత్వం తరఫున ఇంతకుముందు రోగికి నెలకు 500 రూపాయలు ఇచ్చేవాళ్ళు సార్. మొన్న నవంబర్ నుంచి దాన్ని 1000 రూపాయలకి పెంచారు. అంటే ఈ 6 నెలలు అంటే మనం రోగికి వైద్యంతో పాటుగా పోషకాహారం ఎక్కువగా తీసుకోవాలనేటువంటి సంకల్పంతో ప్రభుత్వం వారు పోషణ యోజన పోషణ యోజన అనే పథకాన్ని స్టార్ట్ చేశారు. సో దాంట్లో వాళ్ళు ప్రతి రోగికి మనం ఇందాక నిక్షేప్ పోర్టల్లో ఎంటర్ అవ్వగానే అతని ఆధార్ కార్డు అతని బ్యాంక్ అకౌంట్స్ కూడా దాంట్లో డీటెయిల్స్గా పెట్టేస్తారు. పెట్టినప్పుడు ఆటోమేటిక్గా అతని అకౌంట్లోకి డబ్బులు పడిపోతాయి. మొన్న నవంబర్ వరకు మనకి నెలకు 500 ఇచ్చేవాళ్ళు. నవంబర్ నుంచి మన ప్రధానమంత్రి గారు దాన్ని సరిపోవట్లేదనేసి దాన్ని 1000 రూపాయలకి పెంచడం జరిగింది. సో నెల మనకి రోగికి పోషకాహారం కోసం అనేసి 1000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అట్లా కొందరు మన వాలంటరీ ఆర్గనైజేషన్స్ కూడా చాలామంది ముందుకు వచ్చేసి వాళ్ళు కూడా ఈ రోగులకి పోషకాహార నిమిత్తం వాళ్ళే బియ్యము సరుకులు పోషకాహారం సంబంధించినవి ఇవ్వడం కొన్ని జిల్లాల్లో జరుగుతున్నది. దాన్ని కలెక్టర్ గారు కూడా బాధ్యతగా తీసుకొని ఇట్లా ఎవరైతే ముందుకు వస్తున్నారో వాళ్ళని ఎంకరేజ్ చేసేసి వాళ్ళ ద్వారా రోగులకి సహాయ సహకారాలు అందిస్తున్నారండి. డాక్టర్ శ్రీకంఠి రఘు గారు వరల్డ్ టీబీ డే సందర్భంగా ఈ క్షయవ్యాధి అవగాహన గురించి మా దూరదర్శన్ సప్తగిరి ప్రేక్షకులకు చాలా విలువైనటువంటి సమాచారం అందించినందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం అండి. సార్ నమస్కారం. చివరిగా నేను చెప్పేది ఏంటంటే టీబీ క్యూరబుల్ అంటే టీబీ మనము నయము చేయగలము. ఎప్పుడైతే మనము మందులు కరెక్ట్గా మన మందులు వాడుకుంటామో టీబీ ఖచ్చితంగా నయమవుతుంది. అందరూ గుర్తుపెట్టుకొని టీబీ రహిత భారత్కి అందరూ చేయి కలిపి అందరూ టీబీ రహిత భారత్ కోసం కృషి చేస్తారన్న నమ్మకంతో సెలవు తీసుకుంటాను. ఇది ఈరోజు అందరికీ ఆరోగ్యం శీర్షికన టీబీ వ్యాధి లేదా క్షయవ్యాధి అవగాహన గురించి ప్రముఖ పల్మనాలజిస్ట్ లేదా శ్వాసకోశ లేదా ఊపిరితిత్తుల వ్యాధుల లేదా క్షయవ్యాధి వైద్య నిపుణులు డాక్టర్ శ్రీకంఠి రఘు గారు మనకు అందించినటువంటి వివరాలు విన్నారు. తిరిగి తరువాయి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.